नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि 17 नवंबर को इंडस्ट्री एंड कॉमर्स मिनिस्टर टी.जी. भरत, एमएलए पान्यम गौरू चरित्रा, एमएलए कोडमूर बొగ్గుల दस्तगीरी, कुड़ा चेयरमैन सोमिशेट्टी वेंकटेश्वर्लू और कर्नूल म्यूनसिपल कमिश्नर पी विश्वनाथ ने 180% यानी 187 जो टिडको हाउसेस जो बने हैं मुकम्मल तौर पर, वो जो है जो एनटीआर कॉलोनी में जगन्नाथ गट्टू के पास है, वहाँ पर जो है जो मुस्तहिक गरीब हस्तियां हैं, जो गरीब शख्सियतें हैं, उन लोगों को जो है ये मकानात दिए। इस मौके पर टी.जी. भरत ने यही कहा कि जो भी गरीब और हकदार होगा उन्हें उनकी हुकूमत में जो है पहले अहमियत दी जाएगी और गरीबों का ख्याल करते हुए ये तमाम घरें मकानात बनाए जा रहे हैं। उन्होंने कहा कि 2,61,00,000 टिडको हाउसेस पूरे स्टेट में बनाए जाने हैं, जिसमें से 1,40,000 जो है अब तक मुकम्मल हो चुके हैं और जिसमें 10,000 मुकम्मल तौर पर करनूल में भी बन चुके हैं। उन्होंने कहा कि गवर्नमेंट ने 18 करोड़ की रकम और भी जो बाकिया घरें तामीर होना है उन्हें उनकी तामीर के लिए जो है दिए गए हैं। उन्होंने कहा कि आज ये जो 187 हाउसेस जो मकानात दिए जा रहे हैं उन्हें काफ़ी खुशी हो रही है। उन्होंने कहा कि 40,000 फैमिलीज़ जो है इस कॉलोनी में सेट हो सकते हैं। मज़ीद उन्होंने बताया कि इस इलाके को बेहतरीन तौर पर जो है डेवलप किया जाएगा और यहाँ पर हर किस्म की सहूलियात फराहम की जाएंगी। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। శాసనసభ్యులు శ్రీమతి మన ఈరోజు ఎంతో శుభదినంకి స్వాగతం తెలియజేస్తున్నాము. సార్, ఎంతో దృఢంగా, అందంగా మరియు నివాసయోగ్యంగా చిరకాలం మన్నిలా నిర్మించబడిన అన్ని వసతులతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీ జీవిత శైలిలో ఒకటైన కాకుండా ప్రాణధర్మ కేంద్ర ప్రభుత్వం 1,50,000 లబ్ధిదారులు చేయించుకొని ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఈ రోజు నుండి ఇవి తయారైన చెప్పని వచ్చి ఉన్నారు. మానవ భూత్వం ఉంటే మీ అందరికీ చేర్చబడుతుంది. ఈ అంశాలతో మన గౌరవ మంత్రివారులు ఏ విధంగా సంతోషించిన అంశాల గురించి మన ప్రియతమ నాయకులైనటువంటి మన కడప కర్నూలు జిల్లా సంబంధించిన వారు తెలియజేస్తారు. మీకు సామాన్య నాకు ఉంది ఈ అంశం గురించి ఆలస్యమైన అంశాలు కూడా మనం తెలియజేసిందాం సార్. వాళ్ళకి ఇల్లు ఇంత బాగదు ప్రతిరోజు ఇస్తారు మన శాసనసభ్యులు. మన పేర్లు పిలుచుకునే విధంగా మీ అందరికీ మీ ఇంటికి సంబంధించిన ఈ గృహ ప్రవేశాలకి ఈరోజు ఎంతో సంతోషంగా విచ్చేసినటువంటి చైతన్య షబీమున్నీసా అమ్మ, షబీమున్నీసా ఎవరండి? ఏ యశోద, షబీమున్నీసా ఏ యశోద అమ్మ ఎక్కడ టీ పులకలమ్మ మీ దగ్గర పెట్టుకోండి సార్. ఇవి వాళ్ళు వస్తే మీకు అందజేయడానికి కదా. జంగం మహేశ్వరి, జంగం మహేశ్వరి ఉన్నారమ్మా? లక్ష్మి. నెక్స్ట్ ఎస్ కళావతి, ఎస్ కళావతి, ఎస్ విజయ్ కుమార్, బి ధనలక్ష్మి, బి వెంకటరమణరావు అమ్మ, రమీజా బేగం, ఆరిఫ్ అమ్మ ఉన్నారా? జి నిర్మల, జి దయాసాగర్ అమ్మ మీరేనా? జి నిర్మల, హీరా, డి కాశీనాథ్, मोहम्मद हुसैन, ये शैलजा, ये शिव,
బాగా చెప్పారు, డీటెయిల్గా చెప్పారు. ఒక 2-3 పాయింట్స్ అయితే చెప్పదలుచుకున్నాను నేను. మనకి స్టేట్ వైడ్ దాదాపు 2,61,640 హౌసెస్ అండి, మొత్తం టిట్కో హౌసెస్. దాంట్లో ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 24 తర్వాత 1,42,000 హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ లొకేషన్స్ 163 హౌసెస్ అండ్ ఇన్ఫ్రా టోటల్గా కంప్లీట్ అయినది 61 అనమాట. సో ఇంకా కర్నూలుకి మన టిట్కో హౌసెస్కి వచ్చేసరికి పెద్దలు చెప్పినట్లు కమిషనర్ గారు అందరు చెప్పారండి, 187 హౌసెస్ ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తాం జరుగుతూ ఉంది. ఇప్పుడే హౌసెస్ దగ్గర పోయి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను, అక్క, ఎమ్మెల్యే గారు అందరం పోయినాం, కమిషనర్ గారు కూడా, చైర్మన్ గారు. చాలా బాగుందండి అసలు. అక్కడ బాల్కనీలో పోయి ఒకసారి ఆ పక్క నుంచి చూడండి, మనం ఇక్కడి నుంచి చూసేది వేరు, ఆ లోపల నుంచి చూసేదానికి ఆ ఫీలింగే వేరు. ఇక హౌసింగ్ కాలనీ ఇక్కడ 10,000 మంది 40,000 మంది వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇది ఒక స్మాల్ టౌన్ అయిపోతుందండి. ఆబ్వియస్లీ పెద్ద ఇల్లు కానీ చిన్న ఇల్లు కానీ ఎక్కడ కట్టినా ఒక చిన్న ఇష్యూస్ ఉంటాయి. అది మీరు అర్థం చేసుకొని సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాం. అది మీరు ఇప్పుడు మా నారాయణ గారు ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ టైం వచ్చిన తర్వాత భరత్ టోటల్ కంప్లీట్ అయితే ఇచ్చే పని పెట్టుకోకుండా ఎన్ని కంప్లీట్ అయితే ఫినిషింగ్ చేసేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ పోండి. అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళ బాధ్యత అనమాట. ఇప్పుడు ఈరోజు మీకు ఇచ్చే 187 హౌసెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇంకా మీదే బాధ్యత. లోపల అవి పోయినా ఇవి పోయినా అంటే మాకు సంబంధం ఉండదు. సో మీరు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి రీలొకేట్ కావాలా, ఎందుకంటే రీలొకేట్ అయితే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంది. నాకు ఎప్పుడు చెప్తుండ్రి పోలీస్ ఒకటి అవుట్ పోస్ట్ పెట్టాలా అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. నేను ఎస్పీ గారికి ఆల్రెడీ చెప్పిన. ఆయనకు కూడా ఏమంటే మనుషులు ఎక్కువ ఉన్నారు అంటే ఆయనకు కూడా ప్రపోజల్ మూవ్ చేసేదానికి అన్నిటికీ సిస్టమ్స్ అండి. ఆయన కూడా ఎస్పీ గారు అట్లా అనుకుంటే అట్లా ఇచ్చేయలేడు. ఆయనకు కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు ఏమి అనేది ఆయన చెప్పుకోవాలి. కాబట్టి ఎవరెవరికి ఇల్లు అలాట్ చేస్తున్నారు ఇమీడియట్గా వచ్చినానుకో అవుట్ పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి చెప్పారు, హైవే పైన ఇక్కడ రైట్ టర్న్ లేదు, కొద్ది దూరం పై యూటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. యువతల పక్క పోతే యూటర్న్ చాలా దూరం నుంచి చేసుకోవాలా, అది కూడా రాపిచ్చి మేము యూటర్న్ ఇక్కడ ఇమీడియట్గా రైట్ టర్న్ చేసుకునేకి పోతే ఇక్కడ నుంచి బయటికి పోతే ఇమీడియట్ టర్న్ చేసుకునేదానికి ప్లాన్ చేసేదానికి అది కూడా ప్లాన్ చేస్తాను. మెయిన్ నేను వచ్చినప్పుడు దాదాపు నేను ఫస్ట్ రివ్యూ చేసినప్పటి నుంచి నాకు ఏమన్నారంటే, సార్ టిట్కో హౌసెస్కి డబ్బులు ఒకటి ఇష్యూ ఉంది, ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయాలంటే ₹1,00,00,000 వరకు 1,00,00,000 వరకు చేస్తే చాలా అని మేము కింద మీద అవస్థ పడుతుంటే నారాయణ గారు వచ్చి రివ్యూ చేసిన తర్వాత ఏకంగా ఒకేసారి 5-6 కోట్లు ఇచ్చేసిపోయినారండి సార్. 2 డేస్లో ట్రాన్స్ఫర్ చేయించిపోయినారు. తర్వాత నేను ఇప్పుడు రివ్యూ చేస్తుంటే 18 కోట్లు వచ్చేసింది సార్ కాంట్రాక్టర్లకి అంటున్నారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారి దగ్గర ట్రైన్ అయినారు సార్. కొన్ని చేంజెస్ చేసుకున్న టైమింగ్స్ అనమాట. నారాయణ గారు ఏమంటే పొద్దున 7కి స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు రివ్యూ చేస్తుంటాడు ఆయన. ఇంకా చంద్రబాబు గారు స్టైల్లోనే ఉన్నారు, పాత చంద్రబాబు గారు స్టైల్లోనే ఉన్నారు ఆయన. ఇంకా పని 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 ఆయన ఈ మంత్రిగా దీనికి ఉండడం మన అదృష్టంగా భావించాలండి, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎంత కష్టం ఉందంటే మీకు తెలియదు. డబ్బులు ఫస్ట్కి వచ్చిందంటే మీటరు ఏ రకంగా ఉంటుంది, రిజర్వ్లో ఉండేదాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఎన్ని కష్టాలు ఉంటుంది. మేము గవర్నమెంట్లో ఉండేవాళ్ళు దగ్గరుండి మేము చూస్తుంటాం. అయినా కానీ నారాయణ గారు కష్టపడి దాదాపు 18 కోట్లు. సో కాంట్రాక్టర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ చెప్పిండే ప్రకారము షెడ్యూల్స్ ఇచ్చిండే ప్రకారము ఇక్కడ అధికారులు ఇచ్చే షెడ్యూల్ ప్రకారము ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తూ పోయి ఎవ్రీ 10 days 15 days మీకు హ్యాండ్ ఓవర్ చేస్తూ పోతానండి. మీరు మాత్రం లాక్స్ చేసుకోవడము ప్రాపర్గా చేసుకోవడం అయితే ఇమీడియట్గా షిఫ్ట్ అయితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నా. సో దట్ డెవలప్మెంట్ అయితే పోతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నా సార్ట్అవుట్ చేసుకుంటూ పోయేదానికి అవకాశం ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే అభివృద్ధి మీకు పక్కన ఓర్వకల్ అక్క చెప్తా ఉండింది, పక్కన ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్ మీకు పనులు వేరే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి ఇక్కడి నుంచి పోయేదానికి. అంటే ఒక మధ్యలో వాగు ఉన్నట్టుంది, అది అక్కడ బ్రిడ్జ్ ఏదైనా వస్తే పక్కనే మీకు ఇండస్ట్రియల్ జోన్ పోయేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఉంటుంది, పనులు చేసేదానికి. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీస్కి ఎన్నో పనులు ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ అవకాశం ఉంటుంది, మంచి లొకేషన్లో ఉంది. సో యూటిలైజ్ చేసుకోండి. మా వరకు చంద్రబాబు గారి లీడర్షిప్లో ఏవేవి అయితే అవన్నీ చేస్తున్నారండి. మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిందేది కాకమ్మ కథలు కొడుతూ ఏవో స్టోరీలు చెప్తూ దగ్గరకు వచ్చి
పని పాట లేని వాళ్ళు వచ్చి హగ్గులు చేసుకొని మీ దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు. అరే మా కాడ వచ్చి కూర్చున్నాడే 3 గంటలు 4 గంటలని చేతులు పట్టుకున్నాడని. అది కాదమ్మా ముఖ్యం, పని చేసే వాళ్ళు ముఖ్యం. అది మీరు మైండ్లో పెట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనం ట్రాప్లో పడరాదు. ఆల్రెడీ 19 నుంచి 24లో చూశారు, మీరు ట్రాప్లో పడినారు. ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోండి. మరీ ఏమన్నా పొరపాటున ఏమన్నా అయిందనుకోండి, మరీ అంత యూటర్న్ అయిపోతుంది. సో పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మీది, పని చేసే బాధ్యత మా పైన ఉంది. మా పైన, ఎమ్మెల్యేస్ పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన, అందరిపైన ఉంటుంది. మీరు మాత్రం ఎప్పుడు ఏం అవకాశం వచ్చినా బ్లెస్ చేయాల్సింది, జీవించాల్సింది మీరు. అది మాత్రము ఎవరో ఏమో చెప్పినారని మాత్రం పొరపాటున పడొద్దండి. దాంట్లో పడినారంటే మాత్రం ఇప్పటికే మీరు చూసారు, కళ్ళ ముందు ఏమేం జరిగిందో మీరు చూసారు. 19 to 24 ఇక్కడ చెప్పినట్లు మిత్రులు చెప్పారు. ఏం కొట్టారండి, ఎందుకు చేయలేదు? 19 to 24 ఎందుకు చేయలేదు? ఒక రంగులు కొడతారా? రంగులు కొడితే చంద్రబాబు గారు చేసింది అది మారిపోతుందా? ఎక్కడైనా విన్నారా అది? ఎంత స్టూపిడిటీ. అక్క చెప్తామండి, జయరాజ్ ఇస్పాత్కి నాకు తెలుసా అండి, వాడు ఎంత బాధపడినాడో నాకు తెలిసిన ఫ్రెండ్. 4 ఏళ్ళు సతాయించినారు వానికి. నీళ్ళే, కరెంట్ లే, 3-4 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ డిలే అయింది. మనం వచ్చిన తర్వాత అన్ని చాలా వెంటబడి పైప్ లైన్ ఇప్పుడు 90% పైప్ లైన్ అయిపోయింది. ఎంత వెంటబడుతున్నాం అంటే అంత వెంటబడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. సో మీరు వాళ్ళు ఏవో కథలు కహానీలు కొడుతూ ఎప్పుడు నవ్వుకుంటూ ఏదో చెప్తున్నారు అనేది కాదండి. నేను అదే చెప్తుంటాను. ఎన్ని అటెండ్ అయినాను మ్యారేజెస్, ఎన్ని బర్త్డేలు అటెండ్ అయినాను అనేది కాదండి. 5 ఏళ్ళ తర్వాత మా అందరినీ ప్రశ్నించేది ఎమ్మెల్యేలు కానీ మాకు ప్రశ్నించేది మీరు ఏం చేశారు, మా ఊరికి ఏం డెవలప్ చేసినారు అనేదే కదా మీరు ప్రశ్నించేది. ఆ రోజు అమ్మ మీరు 10 సార్లు వచ్చినారు నా బర్త్డేకి లేకపోతే పెళ్ళిళ్ళకి వచ్చినారని అడుగుతారా? ఎవరన్నా అడగరు కదా. సో అభివృద్ధి సంక్షేమం చేసే ప్రభుత్వం ఇది. సో అది మీరు మైండ్లో పెట్టుకొని మాకెప్పుడు బ్లెస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతో చేస్తున్నాం. నేను ఒకటి చెప్తున్నా, నేను మైండ్లో టార్గెట్ పెట్టుకున్నా. నేను ముందు ఎలక్షన్ల ముందు చెప్పలా, కంపెనీలు తెస్తానన్నా కంపెనీలు తెస్తున్నా. ఎంత వాల్యూ అనేది చెప్తా. ఈరోజు వాల్యూ కూడా నాకు మనసులో ఉంది. 50,000 కోట్లన్నా తేవాలా ఖచ్చితంగా కర్నూలుకి, ఊరకల్లుకి పెట్టుబడులు పెట్టేదానికి వచ్చినాయంటే. ఎందుకంటే మనది బ్యాక్వర్డ్ రీజన్, ఇక్కడ ఎప్పుడూ ఇండస్ట్రీస్ రాలే, ఇప్పుడు కదులుతూ ఉంది. ఎంతో వెంటబడి వాళ్ళని మెప్పించి రిక్వెస్ట్ చేసి తెస్తున్నాం ఇండస్ట్రీస్. మీ బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళని బాగా చూసుకోవడం కూడా బాధ్యత. ఏదో వచ్చినారు వాళ్ళకి ఏమైనా సతాయించినారు అనుకోండి భయపడిపోతారు. అట్లా కాకుండా వాళ్ళంతా గ్లాస్ హౌస్లో ఉంటారు, చూసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళు ఈరోజు 10,000 కోట్లు పెడుతున్నారంటే రేపు 1,00,000 కోట్లు పెట్టే దాంట్లో మనము ఆ రకంగా ఇక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, కర్నూలుకి పోండి, ఇక్కడ ఓర్వల్కి పోయిందని వాళ్ళు రెఫర్ చేయాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం వాళ్ళు చేసిన పనులకి ఫారిస్ట్ అంటే ఈ సింగపూరు, మలేషియా, సౌత్ కొరియాలో బ్యాన్ చేసిండ్రి. లాస్ట్ ప్రభుత్వం చేసిన చేష్టలకి వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో ఎక్కడైనా పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టద్దు అనేది స్టాంపు చేసి డిక్లేర్ చేసిండ్రి. ఆ పరిస్థితి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఈరోజు తెస్తున్నాం. ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర అంకుల్ చెప్పడం జరిగింది. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉండే సమస్యని స్మూత్గా సార్ట్అవుట్ చేసాం. నేను ఎమ్మెల్యేస్కి మా స్టేట్ వైడ్ ఎమ్మెల్యేస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 2-3 ఇష్యూస్ ఉంటాయండి, చాలా బర్నింగ్ ఇష్యూస్. అది మనం సార్ట్అవుట్ చేయగలిగితే మనకు మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందరు ఎమ్మెల్యేస్కి, ఇన్ఛార్జెస్ ఆఫ్ ఎన్డీఏ పార్టీకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, తెలుగుదేశం పార్టీకి అయినా కూడా అంత పేరు రాలేదు. ఆ రోడ్లు, మెడికల్ షాపుల దగ్గర తీసిండే పేరు ఎంత పేరు అంటే మారిపోయింది. అది ఎక్కడ పోయినా మాట్లాడతారు. ఎందుకమ్మా అంత ఇష్యూ అయిందంటే దాని దగ్గర దాదాపు 30-40 మంది చనిపోయినారని చెప్తున్నారు. వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చింటుంది ఈరోజు. సో ఇట్లాంటివన్నీ మేము మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తున్నాం. మీ బ్లెస్సింగ్స్ అనేది ఎప్పుడు ఉండాలా. చిన్న చితక ఏమన్నా ఉంటాయి, బట్ దాన్ని మీరు మా అధికారులకు చెప్పండి, ఇక్కడ చేసే కాంట్రాక్టులకు చెప్పండి, అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాము. ఎందుకంటే అదే చెప్తున్నా, రిచ్ ఆఫ్ ద రిచెస్ కూడా కట్టినా ఇంటికి ఫస్ట్ టైం గృహప్రవేశం చేసినారంటే చిన్న చితక ఏవో ఉంటాయి, అవన్నీ సెట్ అవుతా పోతాయి. ఓవర్ నైట్ ఏవి కావు, సెట్ అవుతా పోతాయి. బట్ మీరు ఇక్కడ వచ్చి నివాసిస్తే అన్నీ స్టెబిలైజ్ అవుతాయి. అదే నేను రిక్వెస్ట్ చేసేది, మీరు లాక్లు వేసుకోకుండా ఇక్కడ గ్యారంటీ ఇమీడియట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి బస్సు కూడా చెప్పారు, అది కూడా ట్రై చేస్తాం. ఆర్ఎం గారితో మాట్లాడి మీరు రావాలి. ఎక్కువ మంది ఉందంటే బస్సు వస్తుంది. రోడ్ది నేను ఇది చెప్తా, అవుట్ పోస్ట్ పెట్టిస్తా. ఇంకా హాస్పిటల్ది కూడా ఫ్యూచర్లో వర్కౌట్ చేయించి హాస్పిటల్ అంటే కమ్యూనిటీ పెరగాలి. ఇక్కడ కమ్యూనిటీ పెరిగిందంటే అన్నీ వచ్చేదానికి ఉంటుందా. స్కూల్ అడుగుతున్నారు, స్కూల్ కూడా వచ్చేదానికి